హాయ్ అండి అందరికీ. మా శ్రీకాకుళం గోన పులుసు అదేనండి పనసకాయ పులుసు చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికైతే చికెన్, మటన్ ఏది పనికిరాదు. ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హన్విక ఆదిత్య వ్లాగ్స్. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా పనస పొట్టు, ఆ ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు కంటే మునగాకు వేస్తారు. నాకు అవైలబుల్‌గా లేదు కదా! అందుకని కరివేపాకు తీసుకున్నాను. బెల్లం, చింతపండు, టొమాటోలు, ఆనియన్, పచ్చిమిర్చి అంతే. తాలింపు మసాలా ఉంటుంది కదా! అది అంతే, ఇంతకు మించి ఉండదు. మనం చింతపండు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా పనసపొట్టుకి. దానికి నేను బెల్లము, చింతపండు సరిపడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. బెల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోనే ఆనియన్స్, టమాటోస్ ఒక 4 టమాటోస్, నెక్స్ట్ బిగ్ సైజులోన ఒక 2 ఆనియన్స్ వేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు. యాక్చువల్గా మునగాకు వేస్తే చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే మునగాకు దొరుకుతుంది కదా, అదే వేస్తారు. ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నెక్స్ట్ పసుపు, మసాలా గుండ, సాంబార్ పౌడర్ కానీ ఏదైనా మసాలా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడే అసలైన సీక్రెట్ చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ అంతా వేసుకున్నాం కదా, మొత్తం మనం చేయితో ఎలా ఒత్తుకోవాలి, పిసికి మొత్తం వాటర్ మాత్రం పైకి వచ్చేలా చూడాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ దీనిలో ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి దీనిలోనే. ఇక్కడ ఏంటంటే ఆయిల్, చింతపండు, బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది వీటికి. ఇలా చేయితోనే మొత్తం మెదుముకొని వాటర్ బయటకు వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి, గట్టిగా అదుముకోవాలి. చూసారా, ఇలా జ్యూసీ లాగా రావాలన్నమాట. దీన్నే మనము గ్యాస్ పైన ఆన్ చేసుకొని ఇక హీట్ చేసుకోవాలి బాయిల్ అయిన వరకు. అంతలోగా మనము ఒక చిన్న సీక్రెట్ పౌడర్ చెప్తానండి, చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 4 to 5 స్పూన్స్ రైస్. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఎలా ఉంటుందంటే మనకి సాంబార్ చేసినప్పుడు కానీ, లేదంటే చిన్న చిన్న కర్రీల్లో, రసంలో అట్లా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఎక్కువ పెట్టుకొని సైడ్ పెట్టుకుంటుంటాను. సాంబార్లో మెయిన్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ కర్రీలో అయితే ఇదే మెయిన్ సీక్రెట్. ఇది బాగా బాయిల్ అవుతుంది కదా, మొత్తం ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని గుజ్జులా చేసుకొని దీనిలోనే కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ఉడికిన తర్వాత మనము పనసపొట్టు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న కట్ చేసుకోండి. చాలా చిన్న పీసులుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చారుకి. కూర కంటే చారులోనే ఎక్కువ బాగుంటుంది. ఇదైతే 3 to 4 డేస్, 4 డేస్ ఏంటి, 1 వీక్ కూడా నిల్వ ఉంటుంది. మా సైడ్ అయితే పెళ్ళిళ్ళకి పక్కా సమ్మర్లో అయితే చేస్తారు ఇది. ఇది 1 వీక్ వరకు అలా పెడతారు కూడా, వాడుతారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేను పౌడర్ రెడీ చేస్తాను కదా, ఇది 3 స్పూన్స్ అలా కలుపుకుంటాను అంతే. లేదంటే థిక్ అయిపోతుంది అది, పల్చగా ఉండదు. చల్లగా అయిన కొద్దీ థిక్ అయిపోతుంది అనమాట. కొంచెం చూసుకొని వేసుకోవాలి, 2 or 3 అంది క్వాంటిటీ బట్టి అట్లా. ఇక్కడ నేను అది వేసుకుంటున్నాను కదా, ముక్కలు ఉడికాకే ఇది వేసుకోవాలండి, లేదంటే ఉడకకుండా థిక్ అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ముక్కలు మనం పట్టి మెత్తగా అయిందా లేదా అన్న కొంచెం ఉడికాక కొంచెం వేసుకోవాలి. 70% కుక్ అయితే సరిపోతుంది ఇది వేసేటప్పుడు. దాన్ని నెక్స్ట్ 30% మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే తడక వేసుకుంటున్నాను తాలింపు. కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఇవి చూపిస్తున్నాను కదా వెల్లుల్లి రెబ్బలు, అవి వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి, స్మెల్ బాగుంటుంది దీనికైతే. ఇవి అన్నీ వేసుకున్నాక బాగా కలిపి దానిలో తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంగువ చూపిస్తున్నాను కదా, ఇది వేసిన తర్వాత ఏంటంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి ముక్క ఉడికిపోయిన తర్వాత ఈ తాలింపు వేసుకుని దించుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, నాది గ్యారంటీ. ఇంతకీ మీకు గోన పులుసు అంటే తెలుసా? నాకు కమెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు. ఈ చారు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము నా హన్విక ఆదిత్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ కోసం. అంతే ఈ వీడియో. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.